అందించాలి 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 అందరికి సమాన విద్యను అందించాలి 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 అందరికి సమాన విద్యను అందించాలి జాతీయ కార్యదర్శి విట్టపు లలితారాం యాదవ్ ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా జ్యోతిరావు ఫులే గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు బీసీలకి ఎంతో గర్వపడాల్సినటువంటి రోజు. ఎందుకంటే ఆయన ఆశయాలు బీసీలు అందరూ కూడా విద్యావంతులై జాగ్రత్తగా ఉండాలనేది ఆయన ఎప్పుడు కోరుకుంటుండేవాళ్ళు. అలాగే ఆయన ఆ కాలంలోనే సమాజంలో ఎన్నో అణచివేతలకు గురైనటువంటి అణగారిన వర్గాలన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి వారందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఉండాలని చెప్పి కోరుకున్న ఏకైక వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. వారి శ్రీమతి గారు కూడా మహిళలు విద్యావంతులు చైతన్యవంతులు కావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఈ జన్మదినోత్సవం సందర్భంగా బీసీలందరికీ కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు బుధవరపు బాలాజీ. భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే 200వ జయంతి సందర్భంగా భారత చైతన్య యోజన పార్టీ తరఫున ఆయనకు గజమాలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో బీసీలు నేటికి వంచనకు అణిచివేతకు అన్యాయానికి గురవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా తలరాతలు అయితే మారడం లేదు. అందుకే మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని బీసీలకు సంబంధించిన 5 డిమాండ్లను ఈ ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. మార్చి 31వ తేదీ లోపల ఈ ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోమన్నాడు. కానీ నేటికి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. అందుకే మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి రోజున జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు 10:45కు మంగళగిరిలో బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. ముఖ్యంగా ఈ 5 డిమాండ్లు: 1 బీసీ రక్షణ చట్టం, 2 రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, 3 సమగ్ర బీసీ జన కులగణన, 3వది స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ బీసీలకు 44% రిజర్వేషన్లు కేటాయించమన్నాడు. 5వ డిమాండు: గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించే కానీ ₹1 నిధులు ఇచ్చలేదు. ఇంత అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఈరోజు 11వ తేదీ కానీ ప్రభుత్వం ప్రకటన చేయకపోతే రేపటి నుండి ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి రేపటి నుండి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి రోజున చెప్తున్నాం. ఆ విధంగా ముందుకు పోతాం. అప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల వారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలకు అందరికీ ప్రాధాన్యత కల్పించేదానికి బోడే రామచంద్ర యాదవ్ గారు తన మేనిఫెస్టోలో చెప్పాడు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత. ఆర్థికంగా రాష్ట్ర బడ్జెట్ లో దోచుకోవడం, దాచుకోవడం, విదేశాల్లో ఆస్తులు కొనుక్కోవడం తప్ప మా జాతి ప్రయోజనాలు గురించి మీరు ఆలోచించరా? ఇంకెన్నాళ్ళు ఈ తోపిడి? మమ్మల్ని ఓటు బ్యాంక్ గానే చూస్తారా? కేవలం మా అభివృద్ధిని కానీ మా యొక్క బిడ్డల భవిష్యత్తు కానీ మీరు పట్టించుకోరా? 4వ డిమాండ్గా సమగ్ర కులగణన. అయ్యా, మా యొక్క కుల యొక్క జనాభా నిష్పత్తి తెలియచేయండి. మేము ఎంతమంది జనాభా ఉన్నామో
ఏ కులంలో ఎంత జనాభా ఉన్నామో తెలిస్తే రాష్ట్ర బడ్జెట్లో మా యొక్క కేటాయింపులు అడుగుతాము. మా యొక్క కేటాయింపులు కానీ మాకు రాజకీయ వాటా కానీ తెలుసని మేము అడుగుతుంటే కేవలం మభ్య పెడుతున్నారు తప్ప ఎటువంటి స్పందన లేదు. అది 4వ డిమాండ్, ముఖ్యమైన డిమాండ్. 5వ డిమాండ్గా విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు అడిగాం. మా జనాభా ఎంత, మేము అడిగింది ఎంత, అయినా మీకు మనసు రావడం లేదా? ఇంకా ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని వంచనకి మోసానికి అణగదొక్కుతూ మా జాతులు నిర్వీర్యం చేస్తారు? దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు స్పందించి మా జాతి, మా జనాభా తమాషా ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మాకు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నామే. మేము ఓట్లేసి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి మేము పన్నులు కట్టి లక్షల కోట్ల బడ్జెట్ మీ చేతిలో పెడితే మా కోసం ఖర్చు పెట్టేదానికి మీకు మనసు రావడం లేదా? ఇది ధర్మమేనా? ఇంకెన్నేళ్ళు మమ్మల్ని ఈ వంచనకి మోసానికి గురి చేస్తారు? ఇకనైనా కళ్ళు తెరవండి. మీ యొక్క అన్యాయాన్ని మోసాన్ని ఎదిరించేదానికి ఒకే ఒక్కడు, ఆయనే బోడే రామచంద్ర యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు. ఇంకా మీ యొక్క అన్యాయాలు, అక్రమాలు పూర్తిగా స్వస్థ పథకాలు లేని పక్షంలో మిమ్మల్ని ఈ యొక్క పదవుల నుంచి పూర్తిగా ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది. దయచేసి మీ చేతిలో అధికారాన్ని అస్త్రం ఇచ్చాం, మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాం. చూడండి, దిక్కులు చూడబాకండి. చెప్పండి మళ్ళీ వీడియో తీస్తున్నానా? చేపడుతున్న ఆమరణ ఆదేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కోసం బోడే రామచంద్ర యాదవ్, భారత చైతన్య యోజన పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రోజు నుండి మంగళగిరిలో ఆమర్ నిరాహార దీక్షకు చేపట్టారు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ 5 డిమాండ్ల సాధన కోసం ముందస్తుగా పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 6వ తేదీ నుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా 3 కోట్ల మంది బీసీల హక్కులు, ఆశలు, ఆకాంక్షల కోసం బోడే రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో 5 డిమాండ్లు, బీసీ 5 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాడు. వాటిలో మార్చి 31వ తేదీ లోపల నిర్ణయం చేయమని కోరాడు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరలా మార్చి 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. వీటి మీద ఏమన్నా నిర్ణయాలు చేస్తాను. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అందుకే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల జయంతి సందర్భంగా ఆమర్ నిరాహార దీక్ష చేపట్టాడు. ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు నెల్లూరు జిల్లాలో 6వ రోజు ఈ దీక్షా శిబిరం కొనసాగుతుంది. ముఖ్యంగా బీసీల 5 డిమాండ్లు. మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, 3వ డిమాండ్గా బీసీ సమగ్ర కుల గణన, 4వ డిమాండ్గా స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ 44% రిజర్వేషన్లు కేటాయించమని, 5వ డిమాండ్గా బీసీ కార్పొరేషన్ నిధులు. ఇంత న్యాయమైన డిమాండ్లు మేము అడుగుతుంటే గత ఎన్నికల ముందు నారా లోకేష్ పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీకు బీసీ రక్షణ చట్టం కల్పిస్తామని వాగ్దానం చేశాడు. నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఎక్కడుండావయ్యా నారా లోకేష్? నువ్వు ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవా? మేము గత 2 నెలలుగా ఎన్నో నిరసనలు, కార్యక్రమాలు, వినతి పత్రాలు ప్రభుత్వానికి ఇస్తున్నామే, మీకేం స్పందన లేదా? బీసీలే కదా, ఏం చేస్తారు అనుకుంటున్నారా? 2029లో ఓటు ద్వారా మహానుభావుడు అంబేద్కర్ గారు మాకు ఓటని ఆయుధం ఇచ్చున్నాడు. మిమ్మల్ని ఓడగొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా యొక్క ప్రభుత్వాన్ని మేము ఎన్నుకొని మా చట్టాలు మేము చేసుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇకనైనా కళ్ళ తెరవండి. ప్రజలు మిమ్మల్ని చేత్కరించి దూరం పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఇంత అన్యాయంగా
మోసం చేస్తూ వంచిస్తూ మా మీద బీసీల మీద దాడులు చేస్తున్న ఈ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరవాలి. లేని పక్షంలో రేపటి నుండి ఈ రాష్ట్రంలో జరిగే ఏ పరిణామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఈ మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే సాక్షిగా ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ కేంద్రంగా బీసీవై పార్టీ కార్యాలయం ఆవరణంలో ఆమరణ నిరాహార దీక్షకి మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు దీక్ష 10 గంటల 45 నిమిషాలకి కూర్చోవడం జరిగింది. ఆయన కూర్చున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమం చూస్తూ ఏంది ఒక మనిషి ఈరోజు ఒక 5 డిమాండ్ల కోసం తన ప్రాణాన్ని తీసుకునే దానికి కూర్చున్నాడా? ఇది జరగదు. ప్రభుత్వాలు దీని వెంటనే ఆ 5 డిమాండ్లని ప్రజలకి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదాళం ఇది 6వ రోజు మేము రిలీ నిరాహార దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర నలుమూలల నుంచి బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ఎస్టీ నాయకులు, ఎస్సీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వెనకబడ్డ వర్గాలన్నీ కూడా విజయవాడ కేంద్రంగా చేరుకొని రోజువారీగా ఆయనకి మద్దతు తెలియజేస్తున్నారు. మా బీసీలని ఓటు బ్యాంకుగా మార్చుకున్న ఈ పార్టీలు కార్పొరేటర్లో 2 పార్టీలుగా ఈ పార్టీలుగా కార్పొరేట్ కంపెనీలు, ఒకటి జగన్ కంపెనీ, ఒకటి చంద్రబాబు కంపెనీ. మా ఎస్టీ సోదరులు, ఎస్సీ సోదరులు ఈ పేర్లు పెట్టి ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మైనార్టీ సెల్లు అని పెట్టి వీళ్ళు ఎందుకంటే తెలివైన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు అనేక రకాల సంపదలు సృష్టించగలిగిన వాళ్ళు కనుక వాళ్ళని సెల్లులో వేసి బంధించి వీళ్ళు పాలన చేస్తున్నారు. వాళ్ళు ఆ సెల్లులో నుంచి ఏ రోజైతే రామచంద్రయ్య పార్టీలోకి వచ్చి చేరతారో వీళ్ళు వేసిన తాళాలు తెగిపోయి వీళ్ళు మళ్ళీ ఆ గినాల మీద, ఆ కట్ల మీద తిరుక్కుంటూ మళ్ళీ వ్యవసాయాలు చేసుకునే రోజులు త్వరలోనే ఉన్నాయి.